మంచిగా ఉన్నాం. సో ఈరోజు అయితే మేమైతే డిమార్ట్కి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. మమ్మీ హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. అందరికి ముందుగా హ్యాపీ సండే. ఈ సండే ఇక పిల్లలు ఇంటి దగ్గర ఉండరు. పోయిన సండే నుంచి అంటారు డిమార్ట్ కోదాం అనేసి, అందుకోసమే ఇక ఇంట్లోకి సామాన్లు అయితే అయిపోయినాయి. తీసుకొద్దామని డిమార్ట్కి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. పదండి ఇక. ఒకటే డిమార్ట్ అని చదువుతుంది. అంటే అప్పుడు కొన్ని సామాన్లు ఉండే మొత్తం అయిపోయినాక తీసుకోవతాను అనుకున్నా తీసుకోతున్నా. సరే నడువురి, ఇన్న ముచ్చట పెడతారా అడిగి నడువురి పోదాం. తీసుకురా. పెట్టినావా? నేను పెట్టినా టీవీలో చూసుకుంటూ డాన్స్ చేస్తుంది. టీవీలో చూసుకుంటూ డాన్స్ చేస్తుంది. ఏం పాట అని కింద ఏం పాట అని చెప్పు. ఏం పాట డాడీ? ఏ రా రా నా అందగడ అదా కాదు, గోదావరి గట్టు టీవీలో చూసుకుంటూ డాన్స్ చేస్తుంది. అది చూడండి ఫ్రెండ్స్, వైట్ డ్రెస్ వేసుకుంది. నేను కూడా వైట్ వేసుకున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే డిమార్ట్కి అయితే వచ్చినాం. లోపలికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. రండి మరి వరుణ అలా కూర్చోట్టు కూర్చుంటారా? పైకి పోయినాక వద్దు, అది బాగుంటలేదు. మొన్న బాగాలే తినలే ఆమె, బాగాలే అది ఆ రోజు. మంచిగా ఉండదని నువ్వు తినవా మమ్మీ? ఉండదు అక్కడ పోయింది. ఫుల్ పబ్లిక్ సండే కదా. ఏం తెచ్చినా? రూమ్ స్ప్రే లేదా? బుక్ ఎందుకని అది? అదే బాక్స్కి ఇప్పుడు ఎందుకు? స్కూల్ అయిపోయే టైంలో వద్దు. అది ఎందుకు? అది ఏం చేసుకుంటావు? ఆ డైరీలా యూజ్ చేసుకోవడం నీకెందుకు? ఏం చేస్తున్నావు అమ్ములు? దొరకట్లే చూడు, కింద ఉన్నాయి. ఆమె వెతుకుతుంది అని. ఏం వెతుకుతున్నావు అని తీసుకురు. ఎంతసేపు ఉంటారు స్టేషనరీ దగ్గరనే? ఎంతసేపు అయ్యి? హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇంకా డైరీ ఏం చేసుకుంటాం? మళ్ళా పెన్ పెన్సిల్ తీసుకోపో. అమ్ములు అది దొరకలే. అక్క కదేనట్నా? ఏం చేస్తున్నావు అని మోగిస్తున్నా? ఎంత అది తీసుకుంటా? ఎందుకు ఇప్పుడు? ఎందుకు? అవి ఉన్నాయి కదా. ఎందుకు లేదా బాటిల్ తీసుకోయేది ఇప్పుడు? మళ్ళీ సార్ తీసుకుందాం నెక్స్ట్ ఇయర్. స్కూల్ స్టార్ట్ అయ్యే టైంలో తీసుకుంటారు నాన్న బాటిల్ కోసమా? మా ఇష్టం ఇక. బాగుందా? తీసుకుందామా? ఆ కలర్ బాగుందా? వేరే కలర్ తీసుకుందామా? తీసుకుంటావా? అది పిల్లో వద్దా? అంతేనా? జీన్సా అని? ఇవన్నీ అని సైజా? అయిపోయిందా ఫ్రెండ్స్? షాపింగ్ అయితే అయిపోయింది. సామాన్ చూడు.
సో ఫ్రెండ్స్ మా పిల్ల వచ్చేసి 8,800 చేంజ్ అయితే అయింది. 2 months ఒకసారి వస్తాయి. ఈసారి అయితే కొంచెం లేట్గానే వచ్చిన, రాక 3 months అవుతుంది. ఇంకా ఆయిల్ డబ్బా తీసుకోలేదు. అట్లా బర్బాబే అన్న పప్పులు ఉప్పులు అన్నా లేస్తుందంట చూడండి ఫ్రెండ్స్. మా ఇక మా ఆయన అయితే ఫుల్ సతాయించింది అనేది ముఖం మార్చింది. మార్చింది. గుడ్డల నీళ్ళు తిరుగుతున్నాయి, ఏడుద్దాం అనుకుంది. లాస్ట్ గా ఒక చాక్లెట్ ఇప్పి ఊక్కుంది. ఏడవలే, గుడ్డల నీళ్ళు తిప్పుకుంది. లాస్ట్ గా చాక్లెట్ ఇప్పిస్తే సాటిస్ఫై అవన్నీ తీసుకుంటాను. అది ఎందుకు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యే టైంలో మళ్ళీ అన్ని తీసుకోవాల్సిందే కదా. బాటిల్ పట్టింది 300 బాటిల్. మళ్ళీ పాతగా అయిపోతుంది సమ్మర్ హాలిడేస్ రాగానే. అందుకే కొత్త సంవత్సరం మంచిగా కొత్త వేసుకుని సరే ఇదంతా సోది ఈనం కానీ బాయ్ చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్.